నీలవేణి దగ్గరైనట్టే అయ్యి ఎందుకు దూరం అవుతుందో అర్థం కావట్లేదురా. నాకు భార్యగా ఉండడం తనకసలు ఇష్టం ఉందో లేదో, లేదా భార్యగా ఉన్నట్టు నటిస్తుందో అర్థం కావడం లేదు. ఆడవాళ్ళు ఇంతేరా, వాళ్ళు చెప్పేది ఒకలా ఉంటుంది, చేసేది మరోలా ఉంటుంది. చెప్పేదానికి చేసేదానికి అసలు కనెక్షనే ఉండదు. కానీ నీలవేణి కొంచెం డిఫరెంట్ రా. అందరు అమ్మాయిల్లా కాదు. తనకి మల్టిపుల్ మైండ్ సెట్ లేదు. తను ఏదనుకుంటే అదే చేస్తుంది, ఏం చేస్తుందో అదే చెప్తుంది. కానీ మా శోభనం విషయంలోనే అంతా తిరకాసుగా జరిగింది. చెప్తున్నాను కదరా, ఇంతకు ముందు నీలవేణి అమాయకురాలు, అందుకే అన్ని మైండ్ సెట్స్ లేవు. ఇప్పుడిప్పుడే తనకు కూడా అందరి ఆడవాళ్ళలాగా కాస్త తెలివి పెరిగినట్టుంది. అందుకే తికమకగా నడుచుకోవడం మొదలుపెట్టింది. తను తికమకగా నడుచుకోవడం ఏంటో కానీ నాకు మాత్రం తిక్క రేగిపోతుందిరా. అప్పుడే అలా ఫీల్ అయిపోతే ఎలారా? పెళ్ళైన మగాళ్ళందరూ ఫేస్ చేసేది ఇదే. పసిపిల్లాడి అడుగుల్లా ఇప్పుడే పెళ్లి చేసుకుని నీ జీవితం మొదలుపెట్టావు. ముందు ముందు ఆ అడుగులు తరబడుతూనే ఉంటాయి. తికమకగానే పడతాయి, తిక్కగానే సాగుతాయి. అదేంట్రా అలా భయపెట్టేస్తున్నావు? నీలవేణితో నాకు అలాంటి సమస్య ఉంటుందని నేనైతే అనుకోవడం లేదు. ఇప్పటి వరకు అనుకోలేదు, కానీ ఇప్పుడు సమస్య మొదలైంది కదా, ఆలోచిస్తే నిజమే అనిపిస్తోంది కదా. అది సరే, కనీసం జ్యోతికైనా నీలవేణి ఏమైనా చెప్పిందా? ఈ విషయం గురించి అడుగుదామనే జ్యోతి ఫోన్ చేస్తుంటే నీలవేణి కనీసం ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదంట. అసలు నీలవేణి శోభనం ఎందుకు వద్దనుకుంది? తన మనసులో ఏముందో ఎలా తెలుసుకోవాలి? చూడు, ఆడదాని మనసులో ఏముందో తెలుసుకోవడానికి ఎవరు ఏ పుస్తకాలు రాయలేదు. కనీసం ఈ పుస్తకం చదువు అని నీకు సలహా ఇవ్వడానికైనా అది కేవలం అనుభవంతోనే వస్తుంది. చూద్దాం, నీకు కూడా నీలవేణి మనసులో ఏముందో చదివే అనుభవం వస్తుందేమోరా. గొప్ప గొప్ప సలహా ఇచ్చావురా.